అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మహానుభావుడు, ఒక యోగి లాంటి మనిషి అని అన్నారు కదండి. అంటే ఆయన యోగి తత్వాన్ని వైసీపీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారా? ఎందుకు లేదు? ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ గారు కానీ, లేకపోతే అంబటి గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా విమర్శిస్తూ ఉంటారు కదా. ఏమండి ఇప్పుడు వాళ్ళ అవతల ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇప్పుడు గేమ్ అన్నాక గేమ్లో అవతల ఒక టీం ఉంటుంది, యువతల ఒక టీం ఉంటుంది. అవతల టీంలో కూడా మనకు ఫేవరెట్ ప్లేయర్ ఉన్నాడు కదా అని చెప్పి గేమ్లో దిగిన తర్వాత ఫేవరెట్ ప్లేయర్ కోసం వెళ్ళిపోయి ఆయన ముద్దులు ఇచ్చేస్తే కాదు కదా. కాకపోతే ఇక్కడ వాళ్ళందరి సమస్య ఏంటంటే పర్సనల్ ఇష్యూస్ మాట్లాడతారు. అది గేమ్ రూల్ కాదు. నీ పర్సనల్స్ బోల్డ్ ఉంటాయండి. పర్సనల్స్ అనేది అదొక సృష్టి. పర్సనల్స్ ఆ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళడం అనేది దౌర్భాగ్యం. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. మీరు విమర్శించండి, ఎక్కడి వరకు పాలసీ మ్యాటర్ విమర్శించండి, రాజకీయంగా విమర్శించండి. అక్కడి వరకు ఒక ప్రాసెస్లో వచ్చినప్పుడు అవన్నీ మనం చేసుకోవాలి. అది పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు. అది మేము చాలా స్ట్రాంగ్గా మా పార్టీ నేను చాలా క్లియర్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎవరు పర్సనల్లోకి వెళ్ళొద్దు. ఓన్లీ పాలసీ మ్యాటర్సే, ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ మ్యాటర్సే ఈ మాత్రమే మేము మాట్లాడతాం. మా జనసేన ఎవరైనా అంతే, నేను ఓపెన్గా చెప్తున్నా. మా జనసేన ఎవరు మాట్లాడినా అది మేము మాట్లాడేది పాలసీ మ్యాటర్సు, అలాగే అడ్మినిస్ట్రేషన్ మ్యాటర్సు, మా పరిపాలన మాత్రమే మేము మాట్లాడతాం. సార్ ఈ మధ్య ఎమ్మెల్యేల మీద అంటే ఒక సంవత్సరం అయిపోయింది మీరు గెలిచి, సంవత్సర పాలనలో అంటే 3 నెలలు అవ్వగానే ఎమ్మెల్యేల మీద కొంత వ్యతిరేకత కనిపిస్తుంది, వినిపిస్తుంది అని చెప్పి రకరకాల వార్తలు అయితే షికారు చేశాయి. అందులో అంటే ఎవరి మీద ఎంత అనేది నాకైతే తెలియదు. కానీ అంటే ఒకవేళ అందులో ఏమైనా నిజం ఉందా ఆ వాదనలోని? ఒకవేళ ఉంటే ఆ వ్యతిరేకత ఎందువల్ల వచ్చింది అని బాగుండే. 60 నెలలకి మ్యాండేట్ ఇస్తారు. అవునండి. 1 నెలలోనే వ్యతిరేకత ఇలాగ వచ్చేస్తుంది. నేను 3 నెలల తర్వాత 3 నెలలు ఎలాగ ఇచ్చేస్తారు? నేను అంటాను మరి వినిపిస్తామంటే కొత్తగా ఎమ్మెల్యేలు జరిపినప్పుడు ఏం చేస్తాడని ఉంటుంది. ఆయన టూతింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఒక కొత్త చైన్ వేసారనుకోండి సైకిల్కి, అది సెట్ అవ్వడానికే కనీసం ఒక రోజు పడుతుంది. దీని గ్రిప్ వేరు, దీని అరుగుదల వేరు, అది కొత్తది అరుగుదల వేరు. దీనికి ఎలా అవ్వాలంటే కనీసం 3 నెలలు సంవత్సరం పడుతుంది కదా. అవునా కదా? 60 నెలలు ఇచ్చారు. 60 నెలల్లో ఫస్ట్ 6 months 12 months తీసేయాలి, లాస్ట్ 6 months 12 months తీసేయాలి, మధ్యలో పెర్ఫార్మెన్స్ చూసుకోవాలి. ఆరోపణలు చెప్పాను ఉంటుందండి, ఉంటుంది. అపోజిషన్ కూడా ఆరోపణ చేయకపోతే ఎలా? ఇప్పుడు నేనేమంటానంటే అపోజిషన్ మీరు ఆరోపణ చెయ్యండి, చేసినప్పుడు దాంట్లో నిజాలు పెట్టుకొని మీరు ఆరోపణ చెయ్యకపోతే మీరే జోకర్లు అవుతారు. మీరు ఆరోపణ చెయ్యాలి, మేము దానికి ధీటుగా ఎదుర్కోవాలి. అది కదా గేమ్. మీరు ఆరోపణ చేసినప్పుడు నా మీద బోల్డ్ ఆరోపణలు వచ్చాయి. ఈరోజు ఏవి ఫస్ట్ 10 daysలోనే మా కంపెనీలు అన్నింటిలోనే డబ్బులు తీసేసుకుంటున్నారు అని చెప్పి వేశారు. అటా అని వేశారు. 10 రోజుల్లో కనీసం మేము టచ్ అన్న చేయగలం వాళ్ళని. ఈరోజు మాట్లాడండి, ఈరోజు వెళ్ళి కంపెనీలను అడగండి. సంవత్సరం అయింది కదా, కంపెనీలు అడగండి. ₹1 అంటే రూపాయి తీసుకోలేదని జెన్యూన్ అని చెప్తారు. వెళ్ళి తీసుకుంటే కదా. ట్రాన్స్ఫర్లో తీసేసుకున్నారు, ఇసుకలో అయిపోయినాయి, మద్యంలో అయిపోయినాయి. ఏం మద్యంలో అయిపోయింది? ఇవిడికన్నా డొనేషన్ అడిగాం అనుకోండి మద్యంలో, మాకే మేమే ఎదురు పెట్టుకుంటున్నాం అనే పరిస్థితి. జెన్యూన్గా ఉంటాం కదా మేము. ఇది అలాంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఫ్రీ శాండ్ ఈరోజు ఎంత ఫ్రీ ఫ్లో అవుతుంది శాండ్, దాని మీద కూడా మాకు ఆరోపణలు అనేది కామన్ అండి. కొంతమంది పని కట్టుకొని ఎవరు అన్నాడు, మన ఒక అతను, నేను మీకు ఫాలోవర్ అండి, మీ ప్రతి వీడియో నేను చూస్తానండి, కానీ ఈ మధ్య ఎందుకండి మీ మీద కొంచెం ఆరోపణలు కూడా వస్తున్నాయి అన్నాడు. ఎందులో చూశారండి అన్న? సాక్షి టీవీలో. మరి సాక్షి టీవీ నేను మంచోడని చెప్తుందా? సాక్షి టీవీ నేను మంచోడని చెప్తుందా? మంచోడని చెప్తే సాక్షి టీవీ పెట్టిన కారణమే వేరైపోతుంది. ఆ కారణం ఏంటి? కేవలం మమ్మల్ని అపోజిషన్ వాళ్ళని ఎదవల కింద చూపించడమే వాళ్ళ బేసిక్ ఫండమెంటల్. అది ఆ ఫండమెంటల్ మిస్ అయిపోతారు కదా. ఇప్పుడు మీరు ఒక జర్నలిస్టు, మీరు ఉన్నట్టు మాట్లాడాలి. జర్నలిజంకి ఏంటది? అంతే కదండి, ఎథిక్స్ జర్నలిజంకి దాని ఫండమెంటల్స్ ఏంటి? ఒక టీవీకి ఒక ఫండమెంటల్, ఒక టీవీ నార్మల్గా జర్నలిస్టులకు కానీ ప్రెస్లకు కానీ వీళ్ళందరికీ ఒక ఇది ఉంటుంది. నేను కూడా అన్నాను, ఏంటి ఇలా రాసుకుంటున్నాడు వీళ్ళ మీద కోట్లకి, అది వేస్ట్. ఆ పేపర్ కూడా వేస్ట్, వాళ్ళ మీద వేయడం కూడా వేస్ట్. వాళ్ళ మీద వేయడం. సార్ ఇదే మాట నేను తిప్పి అడుగుతున్నానండి. యాక్చువల్గా వైసీపీ వాళ్ళు
కొన్ని ఛానల్స్ అంటే ఛానల్స్ పేర్లు అయితే నేను చెప్పను, మీరు చెప్తే పర్లేదు, కానీ వాటి మీద వాళ్ళు టీడీపీ వాళ్ళు మా మీద పదే పదే రాయిస్తున్నారు, మా మీద పదే పదే చేయిస్తున్నారు, మా మీద విమర్శలు చేయిస్తున్నారు, మమ్మల్ని మా వ్యక్తిత్వ హననం చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా అంటూ ఉంటారు. మరి అందులో నిజం ఎంత అంటే వాళ్ళ వాదనలు? ఏమంటే నేను అంటుంది ఒకటి చెప్తాను చూడండి. ఒక విలేకరికి కానీ, ఒక జర్నలిస్ట్కి కానీ, ఒక మీడియా ఛానల్కి కానీ, మీడియాకి కానీ దయచేసి మీ ఫండమెంటల్ ఎథిక్స్ ఏంటనేది గుర్తుపెట్టుకోండి. మీ ఫండమెంటల్ ఎథిక్స్ని మర్చిపోయి మీ సర్వైవల్ కోసం, మీ ఫండమెంటల్స్ వేరే ఫండమెంటల్స్ కోసం ఈ ఏదైతే కలర్ తీసుకొని మీరు వచ్చి మీరు క్లెయిమ్ చేసుకోవడానికి మీరు అర్హులు కాదు. ఓకే, ఇది నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, నేను భూమి మీద ఒక మానవుడిగా పుట్టి భూమి మొత్తం మీద మాట్లాడుతున్నాను. ఎందుకంటే జర్నలిజం కానీ పొలిటీషియన్స్ మారితే మారచ్చు, పాలసీస్ మారితే మారచ్చు, పాలసీస్ కానీ భూమి మీద చట్టాలు మారుతాయి. గుర్తుపెట్టుకోండి, ఒక దేశానికి చట్టాలు వేరుంటాయి, ఒక దేశానికి ఫార్మాట్స్, పొలిటికల్ ఫార్మాట్స్ వేరుగుంటాయి. కానీ ఏకైక ఫార్మాట్ ఉండేది ఏదైనా అంటే అది జర్నలిజం. అవునంటారు కాదంటారు? భారతదేశంలోనే అంతే, నువ్వు ఎక్కడికి వెళ్ళి యూఎస్లోనే అంతే, యూకేలోనే అంతే, చైనాలోనే అంతే. జర్నలిజం ఈజ్ జర్నలిజం అంతే. క్లియర్ అండి? కానీ చట్టాలు మారుతాయి, పొలిటీషియన్స్కి ఉన్న ఫండమెంటల్స్ మారిపోతాయి. అంటే అది నియంతల ఎవరి కాళ్ళకి ఫార్మేషన్ చేస్తారు. కానీ జర్నలిజం మాత్రం ఒకటే ఫండమెంటల్స్. భూమి అంతా హ్యుమానిటీ అంటే ఏం ఫండమెంటల్ ఉంటుంది, జర్నలిజం అంటే ఆ ఫండమెంటల్ ఉంటుంది. ఊరికే జర్నలిజం అనే ఒక కోట్ కప్పుకొని నేను జర్నలిస్ట్ ఛానల్ అనుకొని వస్తే నేను కామెంట్స్ చేయటం లేదు. అలాంటిది అనవసరం కదండి, దాన్ని మేము చూడకూడదు. నేను అంటుంది ఏంటంటే వాళ్ళని వదిలేయాలి. అంటే కాదు, కోటు కప్పుకొని అంటే ఈ మధ్య ఆ ఛానల్లో ఒక పెద్ద ఆయన ఉన్నారు కదా, నేను ఎవరిని మీ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం అరెస్ట్ అంటే నేను ఒకటి చెప్తాను చూడండి. ఈయన మీద నేను డైరెక్ట్గా నా మీద సాక్షి వాళ్ళు ఎలా పడితే అలా వేస్తుంటారు, వేశారు. దానికి ఒక్కదానికి ఆరోపణ. ఎప్పుడు కొండలు తవ్వేస్తున్నారు, ఏం కొండలు తవ్వేస్తున్నాను? కనబాబురాజు ఆ పాత వాళ్ళు ఎమ్మెల్యేలు తవ్విస్తున్నది చూపించేసి నేను తవ్వేస్తున్నానంటే అవే చూపిస్తారండి. ఇప్పుడు ఇల్లు వాడు కట్టుకుంటాడు, వాడు పునాదికి తీసి ట్రాక్టర్లు వేసుకుంటాడు. మేము గవర్నమెంట్ ఒప్పుకున్నాం కదా, పేదోడు వేసుకోవడానికి ఒప్పుకోమా? అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దందాలు అని మొత్తం విజువల్స్ అంతా తీసేస్తే ఆ విజువల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడను, డైరెక్ట్గానే మాట్లాడతా. మీరు చేసిందంతా తప్పు, అబ్సల్యూట్లీ తప్పు. అది ప్రజలు తెలుసుకుంటారు. ఇప్పుడు ఆ ఊర్లోకి వెళ్ళి ఇది చూపిస్తారండి, ప్రజలకు తెలీదా? నాకు ఓటు వేయాల్సింది ఎవరు? వాళ్ళు, ఆ ఊరోళ్ళు. మీరు చూపించే అమెరికాలో కూర్చున్న వాళ్ళు కాదు. ఏ ఊరోళ్ళు? ఆ ఊరోళ్ళు. సో నా ప్రజలు నాకు ఇంపార్టెంట్, వాళ్ళు కాదు. వాళ్ళకి తెలుసు ఫ్యాక్ట్స్ ఏంటనేది అక్కడ తెలుసు. మీరు వీడియోలు ఎన్నైనా తీసుకోండి, ఎన్ని విజువల్స్ అయినా రానివ్వండి, దేశం కాదు ప్రపంచం అంతా ఏదైనా నమ్మనండి. నా ప్రజల వరకు నేను నిజాయితీగా ఉన్నాను, అంతే. నా ప్రజల వరకు నేను నిజాయితీగా ఉన్నాను. ఏదో ఒక రోజు దొరుకుతారు డెఫినెట్గా. నేను అన్నాను కదా, మీరు ఆరోపణ చేయండి, నేను తీసుకుంటా. డెఫినెట్గా దానికి ఏమి ఇదే ఉండదు. డెఫినెట్గా టైం విల్ గివ్ ఆన్సర్, రైట్ ఆన్సర్ ఇస్తుంది. నిజమేదనేది నిలకడగా తెలిసిపోద్ది అంటారు పెద్దలు. నిలకడగా తెలిసిన రోజు ఎవరు ఎదవలవుతారు? అది నువ్వు కాకూడదు, చూసుకో. నువ్వు కూడా లీడరు కదా, అది నువ్వు కాకూడదు. ఏదో ఆరోపణ చేసేస్తే కాదు, అది నువ్వు కాకూడదు. దాన్ని నేను ఛాలెంజ్ తీసుకుంటా. ఇట్ ఈస్ ఎ గేమ్ బిట్వీన్ అస్. కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీకి కూడా గేమ్ బిట్వీన్ అస్. రెడీ, స్టార్ట్ చేయండి. బాబు మోసం తిరిగారు. మీకు ఎంత హాస్యాస్పదం అంటే, గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు, ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఇవ్వలేదు, ఒకటే ఇచ్చారు అన్నారా లేదా? తిరిగారా లేదా? నాకు ఒకటి చెప్పండి, గ్యాస్ సిలిండర్లు ఎన్ని ఇస్తాన్నావు? 3. సంవత్సరానికి 3 అన్నావు. నేను వీళ్ళు ఏమంటారు, 3 ఒకేసారి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని వీళ్ళు అంటారు. నిజంగా వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలుసా అన్న డౌట్ వస్తుంది. ఎన్ని సిలిండర్లు ఉంటాయి?
ఎన్ని కనెక్షన్లు ఉంటాయి, ఎన్ని సిలిండర్లు ఉంటాయి, ఎన్ని ఫిల్లింగ్లు ఉంటాయి, ఎన్ని ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి, ఎన్ని గొడౌన్స్లో ఉంటాయి, ఎన్ని డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఉంటాయి, ఎన్ని ఇంట్లో ఉంటాయి. ఈ లాజిస్టిక్స్ తెలుసా వీళ్ళకి? తెలుసా? అవి తెలుసుకోమనండి. 5 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ ఏం చేశారు? ఇది నిదర్శనం. ఓకే, ఇది నిదర్శనం. 5 సంవత్సరాలు మీ అడ్మినిస్ట్రేషన్కి మీకు ఏమీ తెలియదు అనే దానికి ఒక నిదర్శనం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తే ఎన్ని లక్షల కనెక్షన్లు ఉంటాయి, అన్ని లక్షల కనెక్షన్కి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉంటాయి, అవన్నీ ఎన్ని నింపాలి, ఎంత, ఈ లాజిస్టిక్స్ ఈ పర్టికులర్ నెంబర్స్ మీకు తెలుసుండుంటే ఈ మాట మాట్లాడేవారు కాదు. దారుణం ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, ఒక ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అనేది దారుణం. ఓకే, క్లియర్. 4 నెలలు, 3 4 12. చిన్నపిల్లడు ఫస్ట్ నేర్చుకునేది 3వ ఎక్కం, 1వ ఎక్కం, 2వ ఎక్కం, 3వ ఎక్కం. 3వ ఎక్కంలో 3వది, 3 4 12, 4వది. అంతే కదండి. 3 4 12 అనేది 4వది. ఆ 4వది కూడా ఎవడు 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి వాళ్ళు నేర్చుకుంటారు. మరి అది కూడా మరి నేను ఇదేనంటే నేనేం చెప్తాను?